శబరిమల యాత్రలో విషాదం చోటు చేసుకుంది. అయ్యప్ప దర్శనానికి వెళ్లిన 11 మంది భక్తులు మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారంతా తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందినవారు కావడంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంపై సీఎం కేసీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాలు ఇవాళ రాష్ట్రానికి తరలించే అవకాశం ఉంది. తమిళనాడులోని పుదుకొట్టై వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాజీపేట్, మంతులు గ్రామాలకు చెందిన 11 మంది మృత్యువాత పడ్డారు. అయ్యప్ప దర్శనం చేసుకుని తిరిగొస్తుండగా వ్యాన్ను కంటైనర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్, సురేష్, కృష్ణ, సాయి, ఆంజనేయులు, నాగరాజు, కుమార్, శ్యామ్, నరేష్, రాజు ఉన్నారు. ప్రమాద సమయంలో వ్యాన్లో 16 మంది ప్రయాణికులుండగా గాయాలైన శ్రీశైలం, రాజు, భూమగౌడ్, వెంకటేష్, రమేష్లు పుదుకొట్టై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద ఘటన తెలుసుకోవడంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. దైవ దర్శనం చేసుకుని 2 రోజుల్లో ఇంటికి తిరిగి రావాల్సిన వారు తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. శబరిమల తిరిగి వస్తుండగా తిరుపతికి వస్తున్నాం, మధ్యలో యాక్సిడెంట్ అయ్యి శ్రీశైలం, శ్యామ్ వాళ్ళ ముగ్గురు మా అల్లుళ్ళు అయితే వాళ్ళ ముగ్గురు ఏంటనేది మాకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రాలేదు. ఒకటి శ్యామ్ అయ్యప్ప దర్శనానికై వెళ్ళి తిరిగి వస్తుండగా మార్గ మధ్యంలో చనిపోవడం చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా భగవంతుని సానుభూతి తెలుపుతూ ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, అదేవిధంగా యాక్సిడెంట్లో ప్రమాదం చెందిన వారందరికీ కూడా పేద వర్గాలు కూడా అన్ని ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వారికి ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరుచున్నాను. ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వామి భక్తులు మరణించినట్టుగా ఇప్పుడే వార్త రావడం జరిగింది. సో ఆ వార్త తెలిసిన వెంటనే అక్కడ కలెక్టర్ గారితో కూడా మనం మాట్లాడాం. మన మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి గారు కూడా అక్కడ కలెక్టర్ గారితో ఎప్పటికప్పుడు మాట్లాడి మరి డెడ్ బాడీస్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే గారే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండడం, వారు కూడా విజిట్ చేసినారు. ఆరోగ్య శాఖ మంత్రి గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. సో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్స్‌గ్రేషియా అందిస్తామని చెప్పారు. మన ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయి తప్పకుండా ఆ కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటాం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తమిళనాడు అధికారులతో మాట్లాడారు. ఘోర ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలు ఇవాళ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు మృతుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించింది.